ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం మధ్య భాగం చూద్దాం. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. మన హృదయము ఎలా స్థిరపరుచుకోవాలి అంటే దీనికంటే చక్కనైన మాట ఏంటంటే ప్రభు స్థిరపరచువాడు. మనల్ని, మన పరిస్థితులను, మన చుట్టుపక్కల ప్రతి పరిస్థిత ప్రాంతాలను దేవుడు స్థిరపరచువాడు. ప్రతిదీ స్థిరపరచువాడు దేవుడు. ఏ విషయాల్లో దేవుడు స్థిరపరుస్తాడు, ఎలా స్థిరపరుస్తాడు, మనం కొన్ని విషయాలను చూద్దాం, ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడు బలహీనులకు బలమనుగ్రహించి బలపరిచి స్థిరపరిచే దేవుడు. ఆయన వాక్యంపై మన జీవితాలను కట్టుకుంటే మన హృదయము స్థిరంగా ఉంటుంది. మన హృదయాన్ని స్థిరపరిచే దేవుడు, బలహీనులను స్థిరపరిచే దేవుడు. అయితే మనుషులు మారిపోతారు, లోకం మారిపోతుంది. ప్రతి పరిస్థితిని బట్టి మనుషులు మనకిచ్చే మాటను తప్పిపోతారు. కానీ దేవుడు మారడు. దేవుడు ఇచ్చిన మాట తప్పిపోడు. అందుకనే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ అమూల్యమైనవి. ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు శ్రద్ధ చూపిస్తూనే ఉంటారు. కానీ మనం వాగ్దానాన్ని సంపాదించుకునే వారిగా ఉన్నామా? వాగ్దానాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నామా? మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయి? దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ చెక్కులు లాంటివి. ఒక బ్యాంకు మేనేజర్ కానీ, ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ ఏదైనా లోన్ వచ్చినప్పుడు మనకి చెక్ ఇస్తారు. ఆ చెక్కు చెల్లదు అనడానికి ఉండదు. అవన్నా చల్లకుండా ఉంటాయేమో కానీ దేవుడు రాసిచ్చిన చెక్కు చల్లకుండా ఉండడానికి వీలే లేదు. దేవుడు రాసిచ్చాడు చెక్కు అంటే అది ఖచ్చితంగా చెల్లుతుంది. అది వేసుకునే ప్రాసెస్ మనం త్వరగా వెళితే, త్వరగా వేసుకుంటే బ్యాంకులో త్వరగా పాస్ అవుతుంది. మనం నిర్లక్ష్యంగా నిదానంగా వెళ్తే అవి కూడా నిదానంగానే ప్రాసెస్ జరుగుతుంది. కానీ చెక్కు మాత్రం చెల్లడం ఖాయం. వాగ్దానం నెరవేర్చడం మాత్రం ఖాయం. అది ఎంత త్వరగా నెరవేర్చబడుతుంది, ఎంత లేట్ అవుతుంది అన్నది మన జీవితం పట్ల, మనకున్న ఆసక్తిని పట్ల అది ఆధారపడి ఉంటుంది. దేవుడు మనకున్న ఆసక్తిని బట్టి మన జీవితాల్లో వాగ్దానాలను నెరవేరుస్తారు. ఈ లోకమన్నా గతించిపోయిద్ది కానీ దేవుని వాగ్దానం ఎన్నడూను గతించదు. మనకున్న బలము మనది కాదు, మనకున్న శక్తి మనది కాదు. అయితే దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి అది స్థిరపరచబడుతుంది. దేవుడు మనల్ని నిత్యము స్థిరపరచబడాలని, దేవుడు మనల్ని నిత్యము ప్రేమలో, ఆయన ప్రేమలో మనల్ని స్థిరపరుస్తూ ఉంటారు. మనం తప్పిపోతాము కానీ ఆయన ప్రేమ తప్పిపోదు. ఆయన ప్రేమలో మనల్ని స్థిరపరచాలని దేవుడు ఆశపడుతూ ఉంటారు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చూస్తే, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింటి నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు ప్రమాణము చేసి తిని. అంటే దేవుడు నిత్యము మనల్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే దేవుడు ఇంకా ఏమేమి స్థిరపరుస్తారు మన జీవితంలో అంటే, మనం చేసే పనిని స్థిరపరుస్తారు. ఆ పనిని మనకి స్థిరపరుస్తారు. మనం చేసే పనిని స్థిరపరుస్తారు. ఆ పని మన చేతులకి స్థిరపరుస్తారు.
కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. అంటేనే పనిని స్థిరపరచాలి, అంటే పని స్థిరపరిచి ఆ పని మనకి ఎప్పుడూ ఉండాలి, అలాగే మన చేతులకి స్థిరపరచబడాలి. దేవుడు మనం చేసే పనిని స్థిరపరుస్తారు, అది మనకు స్థిరపరుస్తారని దేవుడు వాగ్దానం చేశారు. మరి మనం చేసే పనిలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం? మన శక్తి చొప్పున అది మనం చేసే పని మన ప్రయత్నం మాత్రమే కాదు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పని మీద ఫలం చూసేవారిగా ఉంటాం. మనం చేసే పని, మన చేతి పని ఫలభరితంగా ఉండాలి అంటే దేవుడు ఆశీర్వదించాలి, ఆ పనిని స్థిరపరచాలి. అంటే దేవుడు మన చేతి పనిని, ఆ పనిని మనకు స్థిరపరచున్నట్లుగా దేవుడు స్థిరపరుస్తాడు. ఒక వ్యక్తిని తాను చేసే పనిలో కూడా దేవుడు స్థిరపరచు దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యము స్థిరమైనది. యెహోవా రాజ్యము స్థిరమైనది. అయితే లోకము కదలకుండా స్థిరపరచబడినట్లు ఉన్నది, కానీ లోకం ఒకనాడు గతించిపోద్ది. లోకం గతించిపోద్ది కానీ దేవుని రాజ్యము గతించిపోదు. దేవుని రాజ్యం స్థిరమైనది. ఈ లోక రాజ్యాలు కూలిపోతాయి, కాలిపోతాయి, కానీ దేవుని రాజ్యం మాత్రం శాశ్వతమైనది. ఎవరైతే ఈ శాశ్వత రాజ్యంలో పాలుబొంబులు పొందుకుంటారో వారి జీవితం ఈ భూమి మీద కూడా భద్రతగా ఉంటుంది, పరలోకంలో కూడా భద్రతగా ఉంటుంది. ఆ పరలోకంలో మన జీవితం వెళ్ళాలంటే, మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యంలో స్థిరపడి ఉండాలి. మన దేవుని రాజ్య వారసులుగా ముద్ర వేయబడాలి. దేవుని రాజ్యం మనకిచ్చి మనల్ని స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. దేవుడు ఇంకా మనల్ని ఎలా స్థిరపరుస్తాడంటే ఆయన రాజ్య వారసులుగా స్థిరపరుస్తాడు. అలాగే మన మనస్సుని స్థిరపరిచే దేవుడు. మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదో, మన శత్రువులు మనకంటే బలమైన వారు అనుకో, మన మనసు స్థిరంగా ఉండదు, భయపడతాము. కానీ దేవుని మీద మనస్సు ఉంచుకున్న వాళ్ళు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు భయపడరు, భయానికి బానిసవడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడుతున్నాడు కాబట్టి. ఆ వ్యక్తి పరిస్థితుల మీద ఆధారపడడు, శత్రువుల బలాన్ని చూసి అంచనా వేయడు, కానీ దేవుని తట్టున్నాడు కాబట్టి, దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి భయానికి బానిసుడు కాకుండా భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎవరిని చూడట్లా, శత్రువు ఎంత బలమైనోడు అని చూడట్లా, పరిస్థితులు ఎంత గడ్డు పరిస్థితులు అని చూడట్లా. దేవుడు నాకున్నాడు, దేవుడు సమస్తం చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఎవరైతే ఆ వాక్యాల మీద నిలబడతారో వారి జీవితం విశ్వాసంలో స్థిరమైన వారుగా ఉంటారు. అలాగే దేవుడు తన విశ్వాసత తరతరములుంచి మనల్ని స్థిరపరుస్తారు. మనం విశ్వసించడం కాదు, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించడం కాదు, అందరూ ఈ లోకంలో ఉన్న భక్తులందరూ దేవుణ్ణి విశ్వసించడం కాదు, కానీ దేవుడు మనల్ని విశ్వసించాలి. ఈ బిడ్డ నా పట్ల నమ్మకంగా ఉంటాడు, ఈ బిడ్డ నా గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు, నా మాటలు శ్రద్ధగా వింటాడు, చనిపోయే వరకు ఈ బిడ్డ నన్ను నమ్ముకొని ఉంటాడు, నా పట్ల అవిధేయతగా ప్రవర్తించడు, నా పట్ల విధేయత కలిగి గౌరవం కలిగి నా పని పట్ల గౌరవం కలిగి ఉంటాడు, నా పనికి తుదముట్టుకు నా పని నెరవేరుస్తాడని దేవుడు మన పట్ల విశ్వసించగలగాలి. అలాంటి విశ్వాసం ద్వారా, దేవుని విశ్వాస్యత ద్వారా దేవుడు మనల్ని తరతరాలు దీవించేవాడుగా, తరతరాలు స్థిరపరిచేవాడుగా దేవుడు ఉంటాడు. అలాగే మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుని వాక్యం పైన మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యం పైన మన జీవితాలను కట్టుకుంటే ఆ వాక్యము మనకు ఒక కంపాస్ లాగా, దిశను చూపించే కంపాస్ లాగా ఆయన మార్గాన్ని తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఎలాంటిదంటే ఒక కంపాస్ లాగా మనల్ని దేవుని యొక్క దిశ చూపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న GPS ఒక్కొక్కసారి తప్పు చూపిస్తుంది, గూగుల్ మ్యాప్ కూడా తప్పు చూపిస్తుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ కానీ GPS కానీ అన్నీ లేటుగా చూపిస్తూ ఉంటాయి. కానీ
దేవుని రాజ్యం మాత్రం, దేవుని యొక్క దేవుని యొక్క మార్గం మాత్రం కరెక్ట్గా చూపిస్తుంది. అది ఎన్నడూ తప్పు చూపించదు. ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో వారి మార్గాల్ని స్థిరపరిచి, దేవుని వాక్యం మీద మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. తన వాక్యాన్ని మన హృదయంలో పెట్టి భద్రపరిచి మనల్ని స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. దేవుని మార్గం చూపిస్తాడు ఆయన వాక్యం ద్వారా. అందుకని ఆయన వాక్యం మనకిచ్చి మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. అలాగే విజయంలో స్థిరపరిచే దేవుడు. మనకు విజయం కలిగినప్పుడు గర్వపడకుండా, దానిలో నుంచి తప్పిపోకుండా మనల్ని అనేక పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్తూ, పరీక్షలు శాశ్వతం కాదు. దేవుడు చివరికి మనకి విజయాన్ని ఇవ్వడానికే మనల్ని తయారు చేయడానికి కొన్ని పరీక్షలు, కొన్ని పరిస్థితులను దేవుడు మనకి అంగీకరిస్తూ ఉంటారు. ఆ పరీక్షలు శాశ్వతం కాదు, కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. పౌలు గారికి ముళ్ళు ఉంది దేహంలో, అది తీసివేయాల దేవుడు, దాన్ని ఉంచే ఆయన్ని బలమైన సాధనంగా వాడుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని ముళ్ళులు ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి, అవి కాదనలేము. శత్రుఘ్ మెషకు అభ్యర్థిగాలు అగ్నిగుండంలో వేశారు, అగ్నినేమో ఆర్పల దేవుడు, కానీ ఆ అగ్నిగుండంలో దేవుడు వారితో పాటు ఉన్నాడు. అలాగా దేవుడు మనకి విజయాన్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. అనేక పరీక్షలు గుండా వెళ్ళినా మనల్ని విజయం వైపు నడిపించడానికి దేవుడు స్థిరపరిచే దేవుడు. అలాగే తాను మనకి అప్పగించిన సేవ విషయంలో కూడా దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రభువులో చేసే పని, ప్రభువుతో చేసే ప్రతి పని, చిన్న పని అయినా కానీ దేవుని దృష్టిలో చాలా విలువైనది. కానీ కొంత సహనం మనకు ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు ప్రతి విషయంలో మనకి సమాధానం, నెమ్మది లేకపోయినప్పటికీ కొంత సహనం, కొంత ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుని సేవలో స్థిరత్వం చూపించి మనం చేసే చిన్న పైన దేవుడు ఎంతో విలువగా చూసే దేవుడు. అలాంటి సేవను మనకిచ్చి సేవలో స్థిరపరిచే దేవుడు. మనల్ని ఆయన యొక్క సేవలో స్థిరపరుస్తూ ఉంటారు. అలాగే నిజమైన స్థిరత్వం, నిజమైన పునాది దేవుడు వేసే పునాది. దేవుని పునాది మీద నిలబడటం, మన జీవితం దేవుని యొక్క నిజమైన పునాది మీద, వాక్యం మీద మన జీవితం కట్టుకున్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా అవి మనల్ని కోల్చవు, అవి మనల్ని కదల్చినవు. దేవుడు తన పునాది మీద మనల్ని, తన వాక్యం అనే పునాది మీద మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇటు కృప, ఇలాంటి స్థిరత్వం మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. దేవుడు ఈ యొక్క స్థిరత్వాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్.